వెల్కమ్ టు డాక్టర్ స్టైల్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి? చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310729730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్గా సోరియాసిస్ అనేది మనం దీర్ఘకాలిక చర్మ సమస్య అంటూ ఉంటాం. ఇది ఎక్కువ నవడేస్ ఎక్కువ గమనిస్తున్నాం. సో మన డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సోరియాసిస్ రావడానికి కారణాలు కనుక తీసుకుంటే, సో నార్మల్గా మనకు చర్మం అనేది కొత్త న్యూ స్కిన్ రావడం కానీ, చర్మ కణాలు ఉత్పత్తి అవ్వడం, చనిపోవడం అనేది ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటుంది కామన్గా. మంత్లీ వన్స్ జరిగే ప్రక్రియ డ్యూ టు టీసెల్ సబ్నార్మల్ డివిజన్ వల్ల ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకసారి జరగాల్సిన వర్క్ అంటే 4 times డిస్ట్రక్షన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కణ విభజన అనేది 4 times ఎక్కువ అవడం వల్ల ఎక్సెసివ్ ఎక్స్ఫోలియేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనకు ఉన్న ప్రదేశాన్ని బట్టి మనకు వెరైటీ డిఫరెంట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇది ముఖ్యంగా మనకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరికైనా రావచ్చు. సో డ్రై స్కిన్ ఉన్న పీపుల్కి ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. అండ్ ఏదైతే ప్రాబ్లం ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ డ్యూ టు నరిష్మెంట్ లేకుండా డ్రై స్కిన్ని గురి చేస్తాయో, ముఖ్యంగా హైపోథైరాయిడ్ లాంటి డిజార్డర్స్లో కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో కూడా మనకి ఇలాంటి సమస్యలు గమనించే అవకాశాలు ఉంటాయి. సో ఈ కారణాలు ఇవి తీసుకున్నా కూడా మనకు కొంతమందికి, చాలా మందికి ఎరప్షన్స్ రావడం గమనిస్తూ ఉంటాం. 4 వెరైటీస్గా మనం గమనించే అవకాశాలు ఉంటాయి. సో త్వరలో కనుక వస్తే దానికి మనకు స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. సో బాడీ పైన మనకి 3 వెరైటీస్గా గమనిస్తూ ఉంటాం. అందులో మనకు పాము ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. అంటే అరికాల అరిచేతి డీప్ క్రాక్స్ ఏర్పడుతుంటే పగుళ్ళే కదా అని అంటూ ఉంటాం. మనకు కాకపోతే వింటర్లో రేజ్ అవుతుంటాయి కాబట్టి సో క్రాక్సే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తుంటారు. బాడీలో వేరే పార్ట్ లేకుండా ఓన్లీ పామో ప్లాంటార్ రీజియన్లో కనుక ఉంటాయి, అరికాలు కానీ అరిచేతుల్లో ఉంటాయి. సో నెక్స్ట్ వెరైటీ కనుక తీసుకుంటే గట్టెడ్ సోరియాసిస్ అండ్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. సో గట్టెడ్ సోరియాసిస్ మనకి ఎప్పుడు కానీ సోరియాసిస్ అని ఎక్స్టెన్సర్ సర్ఫేసెస్లో గమనిస్తాం. అంటే జాయింట్స్కి అవతల వైపు మనం గమనించే అవకాశం ఉంటాయి. గట్టెడ్ అంటే చిన్న చిన్న కురుపుల్లాగా, ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి. సో దురద అండ్ స్కేలింగ్, ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్, వైట్ సిల్వరీ స్కేల్స్ అనేది మనం గమనిస్తుంటాం. టోటల్గా బాడీ ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు, లిమిటెడ్ టు పర్టికులర్ పార్ట్స్ కూడా ఉండొచ్చు. సో బాడీ స్ప్రెడ్డింగ్ అయిన దాన్ని బట్టి మనకి ఇంకా ఫర్దర్గా స్కిన్ అనేది రికవరీకి కూడా టైం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో డేంజరస్ వెరైటీ కనుక తీసుకుంటే మనకు ఫ్లెక్సార్ వెరైటీ ఆర్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఇది పెద్ద పెద్ద ప్యాచెస్ రావడం, రెడ్డిష్ కలర్గా ఉండి వైట్ సిల్వరీ స్కేల్ పెద్ద ప్యాచెస్ ఉండే ఛాన్సెస్, సివియర్గా ఇచ్చింగ్, బర్నింగ్ స్కేల్స్ వస్తూ ఉంటాయి. సో టోటల్గా బాడీ ఉండే అవకాశాలు ఉండే ప్రక్రియలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకు గట్టెడ్ సోరియాసిస్ కానీ, స్కాల్ప్ సోరియాసిస్ కానీ అండ్ పామో ప్లాంటర్ సోరియాసిస్ కానీ హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో మనం గమనించవచ్చు. బట్ వేరేజ్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఒక పెద్ద ప్యాచ్ని హీల్ చేయడానికి మనకు చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ని బట్టి, అంటే 60% సర్ఫేస్ ఏరియానా, 70% సర్ఫేస్ ఏరియాని ఎఫెక్ట్ అయిన దాని ప్రకారం క్రిటికల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మనం ఎక్కువ సోరియాటిక్ ఆర్థరైటిస్ కాంప్లికేషన్ గమనించే ఛాన్సెస్ మనం ఉంటాయి. మెయిన్గా అంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మెయిన్గా సోరియాసిస్లో సేమ్ వైట్ సిల్వరీ స్కేల్స్ అన్నారు. అంటే ఇప్పుడు వింటర్లో కూడా చాలా మందికి స్కాల్ప్లో కంపల్సరీ డాండ్రఫ్ అనేది ఉంటుంది. అంటే ఎలా ఎగ్జామినేషన్ చేయాలి, ఎలా గుర్తుపట్టాలి? ఓకే, యాక్చువల్గా స్కాల్ప్ సోరియాసిస్ చాలా వరకు డాండ్రఫ్ లాగానే మనము నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఓన్లీ స్కాల్ప్ సోరియాసిస్ వెరైటీ ఉంటాయి. సో మనకు వైట్ సిల్వర్ కొన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతుంటే తగ్గుతుంది, వెళ్ళిపోతుంది. బట్ ఇది ట్రిగ్గరింగ్ ఇన్ వింటర్ అవడంతో పాటు చిన్న చిన్న ఎరప్షన్స్ లాగా కూడా ఉంటాయి. సో వైట్ స్కేల్స్తో పాటు మనకి ఎరప్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అది పొట్టులాగా లేవడం అనేది మనం గమనిస్తుంటే పెద్ద బిగ్గర్ స్కేల్స్ ఉండే అవకాశం ఉంటాయి. ఈవెన్ దో యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడినా కూడా తగ్గకుండా వితిన్ 24 hours మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హెయిర్ లైన్ మార్జిన్లో కూడా మనకు ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇయర్ వెనకాల వైపు కూడా మనకు ప్యాచెస్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఈ విధంగా పేరెంటల్ హిస్టరీలో కనుక తీసుకున్నా కూడా, ఈ సోరియాసిస్ ఉన్నా కూడా, వేరే అదర్ ఉన్నా కూడా అది మనకు సోరియాసిస్ కన్సిడర్ చేసే అవకాశం ఉంటాయి. చాలా వరకు బయాప్సీ చేయించినా కూడా మనకు రిపోర్ట్స్లో అది కంపల్సరీగా మనకి సోరియాసిస్ కాదా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ వేరే సోరియాసిస్ మనకి బాడీ పైన స్కిన్ పార్ట్ మీద గుర్తించడం ఈజీ. బట్ తెల్లో మాత్రం డాండ్రఫ్కి దీనికి రికగ్నేషన్ కష్టం. యాంటీ డాండ్రఫ్ వాడగానే తగ్గిపోతుంది, కొన్ని రోజులు కానీ కొన్ని వారాల తర్వాత కానీ సో మనకు కనపడదు ఓన్లీ డాండ్రఫ్ అయితే కనుక. బట్ ఇలాంటి కేసెస్లో వితిన్ 1 or 2 daysలో పెద్ద స్కేల్స్ మళ్ళీ ఏర్పడడం, కురుపుల్లాగా ఓన్లీ స్కేల్స్ అనే కాకుండా చిన్న చిన్న కురుపుల్లాగా కూడా మనకు రూట్లో కూడా గమనించే అవకాశం, టోటల్గా స్కాల్ప్ స్ప్రెడ్ అవుతుంది. ఇయర్ వెనకాల హెయిర్ లైన్ మార్జిన్లో కూడా అబ్జర్వ్ చేస్తామని తెలుసుకోవచ్చు. ఓకే అండి, ఇందాక మీరు చెప్తూ ఆల్రెడీ 3 types చెప్పారు.
సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, అలాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఓకే, సో ఇందులో మనకు చూసుకుంటే ఫ్లెక్సార్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఫోల్డ్స్లో ఎక్కువ వస్తుంటే పెద్ద పెద్ద ప్యాచెస్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. ఈ ప్రోగ్నోసిస్ మనకు బ్యాడ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చిన్న ఎరప్షన్ ఏదైనా క్లీన్ అంటే హీలింగ్ అవడానికి ఇట్ విల్ టేక్ లెస్ టైం, ఎందుకంటే రికవరీ కావడానికి. బట్ ఒక ప్యాచే మనకి ఇంత పెద్దగా ఉంటుంది కాబట్టి రెడ్డిష్ స్కేల్ ఉంటుంది కాబట్టి ఇట్ మే లీడ్స్ టు సపరేటివ్ కానీ పస్చులర్ సోరియాసిస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బాడీ సర్ఫేస్ ఏరియా మనకు టోటల్ మన స్కిన్ అనేది లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అయినా కూడా మేజర్గా మనకు ప్రొటెక్టివ్ ఆర్గాన్లో మనకు టోటల్ బాడీలో ఎక్కువ సర్ఫేస్ ఏరియా కవర్ చేసేది టోటల్ బాడీ మన స్కిన్నే. అది కనుక మనకు ఎక్కువ అంటే మోర్ దెన్ 60% సర్ఫేస్ ఏరియా కానీ 70% చర్మం కానీ ఎఫెక్ట్ అయితే కనుక హీలింగ్లో చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండర్లైన్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటాయి. మన స్కిన్ ఫంక్షన్ టోటల్గా అబ్నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ పెరగచ్చు, అంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ మన చర్మం ద్వారానే బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్, అది ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది కూడా మన చర్మం ద్వారానే జరుగుతుంది. సో అది కూడా ఆగిపోవడం వల్ల ఇండైరెక్ట్గా మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చి అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్కి తొందరగా దారితీసే అవకాశాలు ఉంటాయి. అంటే కీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెయిన్స్ రావడం, నెయిల్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. పిట్టింగ్ లాగా గమనిస్తే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కంపేర్ టు అదర్ సోరియాసిస్ ఇది మనకి పస్చులర్ వెరైటీ వెళ్తే ఇన్ఫెక్షన్ అయిపోయి ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, సోమశేఖర్ తిరుపతి నుంచి. సోమశేఖర్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సోమశేఖర్ గారు, చెప్పండి. మేడం కాళ్ళు ఒళ్ళు అంతా దూరమాలకు వస్తుంది మేడం, ఎర్రగా ర్యాష్ వస్తాయి. ఓకే, అది అది ఎప్పుడు మామూలుగా ఎండాకాలమే వస్తుంది. ఎప్పుడండి? ఎండాకాలమే వస్తుంది, ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, చిన్న చిన్న గులాలు వస్తాయి, స్టీమ్ పడుతుంది, ఒక తొలి దద్దులు వస్తాయి. అది నవ్వు ఉండదు మేడం, మామూలుగా గీరినప్పుడు వస్తుంది. బ్లడ్ వస్తుందండి ఏమైనా? బ్లడ్ లాగా ఏమైనా వస్తుందా? బ్లడ్ ఏం రాదు మేడం. ఓకే, ఇరిటేషన్ ర్యాష్ ర్యాషెస్ వచ్చి వెళ్ళిపోతాయా లేకపోతే కంటిన్యూ ఉంటాయా? అట్లా వెళ్ళిపోతాయి మేడం. ఓకే, యాక్చువల్గా మనకు హైవ్స్ అంటూ ఉంటామండి. అర్టికేరియా ర్యాషెస్ మనకు బెందుల్లాగా పెద్ద ఎర్రగా బెందుల్లాగా వచ్చి సివియర్గా ఇచ్చింగ్ బర్నింగ్ ఉంటుంది, ఇది పొట్టి లెగడం అనేది ఉండదు. సో అండ్ బాడీలో అనాఫిలాక్టిక్ రియాక్షన్ ఉండడం వల్ల కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కానీ ఇలాంటి ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్కి గురవడం వల్ల కానీ అనాఫిలాక్టిక్ రియాక్షన్ ఉంటుంది. బాడీలో మనకి హిస్టమిన్ రిలీజ్ అనేది కామన్గా ఉంటుంది, కానీ వీళ్ళ ఎక్సెసివ్ రియాక్షన్ అవ్వడం వల్ల సో మన అనాఫిలాక్టిక్ రియాక్షన్ 1, 2, 3 అని ఉంటుంది. గ్రేడ్ 1 కనుక తీసుకుంటే ఓన్లీ అక్కడక్కడ ర్యాషెస్ రావడం, వెళ్ళిపోవడం, సివియర్గా ఇచ్చింగ్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. మనకు హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ నుండి మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమందికి పెదవులు వాయడం కానీ కళ్ళు వాయడం కూడా స్టార్ట్ అవుతుంది సెకండ్ స్టేజ్ కనుక వెళ్తే. కొంతమందికి ఆయాసం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సివియర్గా ఇచ్చింగ్, దురద కానీ మంట కానీ ఉండే అవకాశం ఉంటాయి. హైవ్స్ కానీ దద్దుర్లు కానీ అర్టికేరియా అని అంటూ ఉంటాం దీనికి. సో దీనిలో కూడా మనకు ఇది అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్సే కాబట్టి హోమియోచికిత్సలో మనకు టెండెన్సీ కవర్ చేయడంతో పాటు కంప్లీట్గా సొల్యూషన్ ఉందండి. సో చాలా మంది దీనికి సిట్రజిన్ ఐవోలో వేసుకుంటుంటారు. ఒక 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ మ్యాక్సిమం 10 అవర్స్ కానీ రిలీఫ్ ఉంటుంది. బట్ మళ్ళీ రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇచ్చే మెడికేషన్ యాంటీహిస్టమిన్ అనేది కాకుండా ఎలర్జిక్ టెండెన్సీని రిమూవ్ చేస్తుంది కాబట్టి దద్దుర్లు మళ్ళీ ఫామ్ కాకుండా, దురద తగ్గిపోయి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఒకసారి స్కిన్ ప్రిక్ టెస్ట్ ఏమైనా చేస్తే కనుక ఆ పరీక్షలు చేయించుకోండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే రికవర్ చేసుకోవచ్చు అండి. ఓకే, మరి సోరియాటిక్ వల్ల కంపల్సరీ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అంటే 72 ఫుడ్స్తో చేస్తారు కదా, అంటే ఓన్లీ ఫుడ్ ఎలర్జీని, అది సోరియాసిస్కి ఏమన్నా లింక్ ఉందా? యాక్చువల్గా మనకు సోరియాసిస్కి కొన్ని రకాల ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తుంది, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటూ ఉంటాయి. సో ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అండ్ డీహైడ్రేషన్ అయ్యే కండిషన్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మనకి ఎక్కువగా వింటర్లో రేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో కొన్ని రకాల ఫుడ్ కూడా మనకి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సీ ఫుడ్ తీసుకున్నా కూడా, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ఇండైరెక్ట్గా చాలా చర్మ సమస్యలు ట్రిగ్గరింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా అది కన్సిడర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మనకు అది కంపల్సరీ అని చెప్పాము. కొంతమందికి ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ అంటే ప్రాబ్లం పెరుగుతూనే ఉండే అవకాశం ఉంటాయి కాబట్టి అది కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి పులుపు పదార్థాలు తీసుకున్నా కూడా కొంచెం ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ అర్టికేరియా అనుకోండి, ఎలర్జిక్ టెండెన్సీ ఉంటే వాళ్ళకి సర్టెన్ ఫుడ్ ఎలర్జీస్ ఉంటుంది. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి వంకాయ కావచ్చు, కొంతమంది ఆలుగడ్డ కావచ్చు, కొంతమంది ఎగ్గే కావచ్చు, కొంతమంది ఫిషే కావచ్చు, కొంతమంది పీనట్స్ కూడా అంటే పల్లీలు తిన్నా కూడా, పీస్ తిన్నా కూడా, బఠానీ తిన్నా కూడా ఎలర్జీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మిల్క్ కానీ, కొంతమందికి బేసన్ కానీ. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు స్కిన్ ప్రిక్ టెస్ట్ మనకు క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది పోలన్ ఎలర్జీ, కొంతమంది డస్ట్ మైట్ ఎలర్జీ. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకు ర్యాషెస్ రావడం, హైవ్స్ రావడం అనేది గమనిస్తుంటాం. ఫుడ్ ఇంటేక్ అయితే కనుక అది కొన్ని రోజుల వరకు స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసి, సో మెడిసిన్ మీద ఉన్నప్పుడే మనకు ర్యాపరింగ్ చేస్తూ ఉంటాం. గ్రాడ్యువల్గా ఆ ఫుడ్ ఇంటేక్ అనేది కొన్ని మంత్స్ తర్వాత
సో నార్మల్ కండిషన్ అయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోమని చెప్తున్నాం మైల్డ్గా. దెన్ అది బాడీ అకస్టమ్ అవుతున్న కొద్దీ మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా కూడా మనకి ఇలాంటి కండిషన్స్లో చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ అయితే మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి సీజన్ బట్టి మెడికేషన్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నాగమణి అనకాపల్లి నుంచి. నాగమణి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే నాగమణి గారు, చెప్పండి. నాకు స్కిన్ అలర్జీ వచ్చింది. ఓకే, నాకు స్కిన్ అలర్జీ వస్తే అది హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. స్కిన్ ఎలర్జీ అంటే ఎక్కడంటే ఏ విధంగా ఉన్నాయి? ర్యాషెస్ లాగా ఉందా? బట్టతలగా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే ఓకే, అలోపేషియా టైప్. అది టోటల్ ప్యాచీ వెళ్ళిపోతుందా హెయిర్ అనేది? హెయిర్ ఫాల్ అవుతుంది, నెక్స్ట్ బ్రెయిన్ నొప్పి, హెడేక్ వస్తుంది మేడం. ఓకే, ట్రీట్మెంట్ అంటే ఏమైనా పరీక్షలు చేయించినారా? చేయించాం మేడం, రావడానికి టైఫాయిడ్ అంటారు, అంటే నోట్లో ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది మేడం. అది తగ్గడం లేదు మేడం. 8 years నుంచి కంటిన్యూస్ గానే ఉంటుంది, ఏమీ తినలేకపోతున్నాను, ప్రాబ్లం అయిపోతుంది మేడం. లైకెన్ ప్లానస్ ఏమైనా అన్నారా? అది స్కిన్ అలర్జీకి వెళ్తూ ఉంటే యాంటీబయాటిక్స్ ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. అవి మెడిసిన్స్ ఏం వాడుతున్నారు మీరు? కానీ తగ్గట్లేదు మేడం. మనకు మెడిసిన్స్ ఏం వాడుతున్నారు? అవి ఆయింట్మెంట్స్ ఇచ్చారండి నోట్ ఇన్ఫెక్షన్ కి. నెక్స్ట్ అదే ఇంగ్లీష్ లో మందులు ఇస్తారు కదండి, మెడిసిన్ ఇచ్చారు మేడం. యాక్చువల్గా మీరు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి లైకెన్ ప్లానస్ అంట. మౌత్ అల్సర్స్లో నోరు ఓపెన్ చేయడానికి ఉండదు, సివియర్ అల్సర్స్ రూపంలో ఫామ్ ఉంటూ ఉంటాయి. సో దీనికి ఎక్కువ వాళ్ళు స్టిరాయిడ్ మెడికేషన్ ఇస్తారమ్మా. దానివల్ల కానీ కాంప్లికేషన్ వల్ల కానీ హెయిర్ ఫాల్ సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దానికి బయట నీకు ట్రీట్మెంట్ లేదు. 8 కాదు ఇంకా 8 years వాడినా కూడా నీకు అక్కడ దానికి ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ స్టిరాయిడ్ బేస్డ్ని మెడిసిన్స్ వాడతారు, మళ్ళీ రికవరీ అవుతుంది, మళ్ళీ రికరెన్స్ వస్తూ ఉంటుంది. సివియారిటీ పరంగానే తేడా ఉంటుంది తప్ప హీలింగ్ అనేది ఉండదు. సో మనకి లైకెన్ ప్లానస్లో మనకి క్రానిక్ అంటే ఎక్కువ రోజులు మందులు వాడాల్సి వస్తుంది, బట్ సొల్యూషన్ ఉంటుంది. సో రికవరీ స్లోగా జరిగినా కూడా కరెక్షన్ అవుతుంది. సైడ్ ఎఫెక్ట్గా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది, అది కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏజ్ చెప్పలేదు, మీరు ఒకసారి చేసిన రిపోర్ట్స్ అండ్ మెడిసిన్స్ ఏం వాడుతున్నారో అది తీసుకొని కనుక బ్రాంచ్కి వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మెడికేషన్తో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. స్లోగా ఉండడంతో పాటు మనకి ఇమ్యూనిటీ బేస్ మీద నార్మల్గా అవ్వడంతో పాటు ప్రాబ్లం రికవరీ చేసుకోవచ్చు అండి. మెయిన్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళ థింగ్స్ వేరే వాళ్ళు వాడితే కనుక అంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా మనకు సోరియాసిస్ అని కంటాజియస్ కాదండి. సో బ్లడ్లో రన్ అవుతుంది తప్ప వాళ్ళు తినే పాత్రలు యూజ్ చేయడం వల్ల కానీ, వాళ్ళు యూజ్ చేసే డ్రెస్ కానీ, టవల్స్ కానీ యూజ్ చేయడం వల్ల కానీ ఆ విధంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం వెరీ రేర్. ఎందుకంటే అది ఇంటర్నల్ ప్రాబ్లం కాబట్టి, డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ వల్ల కానీ, టీ సెల్స్ అబ్నార్మల్ డివిజన్ వల్ల వస్తుంది కాబట్టి, బ్లడ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళని అంటే వైఫ్తో హస్బెండ్కి రాదు, కాకపోతే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు యూజ్ టవల్స్ కానీ వాళ్ళ డ్రెస్సెస్ కానీ యూజ్ చేయడం వల్ల వచ్చే అవకాశాలు ఉండవు. ఇది నాన్ కంటాజియస్ అంటూ ఉంటాం. ఓకే, సోరియాసిస్ ఉన్న వాళ్ళు పులుపు అస్సలకి తీసుకోకూడదు అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. పులుపు తీసుకోవడం వల్ల మనకు ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ, స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇది అండర్లైన్ మనకు లివర్ ఇష్యూ కనుక ఉంటుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్యాచెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పులుపు కంటే ఎక్కువ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ ఎంత రిస్ట్రిక్షన్ చేస్తే అంతే బెస్ట్. ఎందుకంటే పీక్ లెవెల్లో పెద్ద బిగ్గర్ స్కేల్స్ ఉండి ఎరుతులు కొంతమంది మెడిసిన్స్తో పాటు రెస్పాండ్ అవుతూ ఉంటారు, మళ్ళీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రిగ్గరింగ్లో మనకు మెయింటెనెన్స్ కార్డ్స్ మేనేజ్మెంట్ పార్ట్లో మనకి ఫుడ్ ఐటమ్ అనేవి ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ అండ్ ఫుడ్ అండ్ బాడీ నరిష్మెంట్ అవి 3 ఉంటాయి కాబట్టి, అది 3 కనుక కొద్దిగా ప్రికాషన్స్గా డే 1 నుంచి ఇట్ సెల్ఫ్ మనకి చెప్తే కనుక దాని ప్రకారం వాళ్ళు వెళ్తే కనుక తొందరగా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ ట్రిగ్గరింగ్ అయ్యే అవకాశాలు అనేది ఉండవండి. ఓకే, ఇందాక మీరు ఆల్రెడీ సోరియాసిస్ గురించి చెప్పారు. అంటే గట్టెడ్ సోరియాసిస్కి మెయిన్గా అంటే కురుపుల్లాగా వచ్చినప్పుడు కంపల్సరీ అందులో బ్యాక్టీరియా ఉంటుంది అంటారు. బ్యాక్టీరియా అంటే నిజంగా బ్యాక్టీరియా ఉంటుందా అందులో? ఉండటం వల్ల వేడి వాటర్ పోయటం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అని చాలామంది అపోహ. ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా సోరియాసిస్ అనేది బ్యాక్టీరియల్ బేసే కాదండి. దట్ ఈస్ నాట్ అన్ ఇన్ఫెక్టివ్. ఎందుకంటే అదంటే కంపల్సరీ స్ప్రెడ్ అయ్యేది, కంటాజియస్ అయ్యేది. సో అది కంటాజియస్ కాదు, బ్యాక్టీరియా అనేది ఉండదు. బట్ స్కిన్ డ్రైనెస్ ఉండడం వల్ల ఇంటర్నల్ నుంచి మన స్కేల్స్ డిస్ట్రాక్షన్ అవుతూ పైకి పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి కాదు. హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల, ఇంకా వామ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఇంకేంటి అంటే ఇంకా స్కిన్ డ్రైనెస్ పెరిగి సోరియాసిస్ ఇంకా పెరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనకు బాడీ ఆల్రెడీ డీహైడ్రేషన్ అయ్యే కండిషన్లో కనుక తీసుకుంటే ఎక్కువ వేడి వాటర్తో స్నానం చేసినా కూడా, రబ్ చేసినా కూడా, ఫ్రిక్షన్ చేసినా కూడా
అక్కడ ఉండే స్కిన్ అనేది ఎక్కువ డ్రైకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఫర్దర్ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ల్యూక్వామ్ వాటర్ ఈజ్ ఓకే, నాట్ హాట్ వాటర్ అట్లా అని చెప్పేసి దాన్ని చాలా మంది స్క్రబ్ చేస్తూ ఉంటారు. స్కేలింగ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి స్క్రబ్బింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ నెయిల్ ద్వారా కానీ స్క్రబ్ చేయడం వల్ల కూడా ఇంకా ఇరిటేషన్ ఫర్దర్గా పెరిగి డిజీజ్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయిపోయి తొందరగా హీల్ అవ్వడం అనేది కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటివి మాత్రం చేయకూడదు. సో బాడీ షుడ్ బి నరిష్డ్, స్కిన్ షుడ్ బి నరిష్డ్, అంటే డ్రై స్కిన్ లేకుండా మెయింటైన్ చేసుకుంటే, అంటే సన్ స్క్రీన్ కావచ్చు, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ కావచ్చు యూస్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ కానీ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వైట్ పెట్రోల్ జెల్ యూస్ చేయడం వల్ల కూడా ఏంటంటే స్కిన్ అనేది మాయిశ్చరింగ్ అవ్వడం వల్ల, నరిష్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంటే ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సో వన్స్ ఇచ్చింగ్ కనుక కంట్రోల్ అయితే కనుక సో డిజీజ్ ఇంటర్ నుంచి ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని సూతనింగ్ క్రీమ్స్ చూసుకోవచ్చు. నాన్ మెడికేటెడ్ యూస్ చేయడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదండి. కాకపోతే చాలామంది స్టీరాయిడ్ మెడికేషన్ కానీ కార్టికో స్టీరాయిడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. అక్కడ యూస్ చేయడం వల్ల కూడా స్కేలింగ్ కంప్లీట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో క్లియర్ అవుతుంది. బట్ స్కిన్ అనేది ఫర్దర్ సెన్సిటివ్ అయిపోయి సన్ ఎక్స్పోజ్ అయినా ఇబ్బంది అవుతుంది. చిన్నపాటి ఇబ్బందులైనా కూడా చాలా ఇన్ఫెక్షన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వద్దు. సో మళ్ళీ 2 days ఆపగానే మళ్ళీ అంతకన్నా డబల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్. స్క్రబ్బింగ్ కానీ అలాంటిది అవాయిడ్ చేస్తూ బాడీ నరిష్మెంట్ కనుకంటే వాటర్ ద్వారా ఇంటర్నల్ కూడా లిక్విడ్స్ ద్వారా కూడా చేసుకోవడం వల్ల నరిష్మెంట్ విత్ డీహైడ్రేషన్ అనేది మనకి డ్రైనెస్ తగ్గాలి అంటే ఫ్రూట్స్ రూపంలో కానీ జ్యూసెస్ రూపంలో కానీ లేకపోతే చాలామంది లిక్విడ్స్ అనగానే ఎక్కువ కూల్ డ్రింక్స్ రూపంలో వెళ్తుంటారు. కూల్ డ్రింక్స్ కానీ టీ కాఫీలు ఎక్కువ తాగుతుంటారు. సో దానివల్ల ఇంకా ఫర్దర్ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తూ సో టీ కాఫీలు అవాయిడ్ చేసి డీహైడ్రేషన్ అనేది ఉండదు. బట్ ఫ్రూట్స్ జ్యూసెస్ వల్ల స్కిన్ షుడ్ బి నరిష్డ్. సో దానివల్ల ఫర్దర్ నరిష్మెంట్ అవ్వడంతో పాటు బాడీకి తొందరగా హీల్ అయ్యే అవకాశాలు పెరుగుతుంటాయి. ఏదో మెడిసిన్స్ వాడడం వల్ల కూడా తొందరగా హీల్ అవుతుంది. వాడకుండా కూడా ఇనిషియల్ స్టేజ్లో ఉంటే అవసరం లేకుండా కూడా మనం చేయొచ్చండి. మేడం మరి విటిలిగో అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, మనకు విటిలిగో అంటే బొల్లి అంటూ ఉంటాం, హైపోపిగ్మెంటెడ్ ప్యాచెస్. సో మన చర్మం కలర్ అనేది మన శరీరంలో ఉండే పిగ్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. మెల్నోసైడ్ అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ మెల్నోసైట్ అనేది డిస్ట్రక్షన్కి గురవుతుందో, సో ఇది కూడా మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, దీర్ఘకాలిక చర్మ సమస్యని. సో వన్ ఆఫ్ ద మేజర్ స్కిన్ డిజీజ్లో మనకి ఇది. ఎందుకంటే హోమియోపతి అనేది దీని ద్వారా మనకు బయటకు వచ్చింది. ఎందుకంటే ఆల్టర్నేట్ సిస్టమ్లో దీనికి ట్రీట్మెంట్ లేకపోవడం వల్లనే మనకి ఇది హోమియోపతి అప్పుడు బయటకు కనిపించింది, మనకు పుట్టినట్టు తెలిసింది. సో ఇలాంటి కండిషన్స్ అని మన బాడీలో ఎక్కడైనా ఎఫెక్ట్ కావచ్చండి. సో విటిలిగో అంటే కనుక మైల్డ్ అంటే 30% కానీ బిలో ఉంటుంది, దాన్ని ల్యూకోడర్మా అంటాం. మోర్ దెన్ దట్ ఉంటే కనుక విటిలిగో అని అంటూ ఉంటాం. సో అక్కడ స్కిన్ అనేది వైటిష్ ప్యాచెస్ లాగా ఏర్పడంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ద మెల్నోసైట్ వల్ల డీపిగ్మెంటేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ కొంతమందికి ఇచ్చింగ్ కానీ ఏమీ ఉండదండి, బర్నింగ్ కానీ ఏమీ ఉండదు, రెడ్డిష్ కానీ వైటిష్ కానీ ప్యాచెస్ ఉంటాయి. అక్కడ ఉన్న హెయిర్ కూడా మనకు వైట్గా గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా రావచ్చు. సో మనకు ఉండే ప్రదేశాన్ని బట్టి, ఉండే సైజుని బట్టి, ఉండే నంబర్ని బట్టి మనకి హీలింగ్కి టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది మికోనియం అంటే నథింగ్ బట్ వెజనల్ రీజియన్లో కానీ లేకపోతే లిప్స్ రీజియన్లో వస్తే మాత్రం ఇట్ విల్ టేక్ టైం, ప్రొడక్షన్ చాలా కష్టం అవుతుంది అంటుంది. కానీ అదే స్కిన్ పైన ఎక్కడొచ్చినా కూడా మనకు ఫ్యూ మంత్స్లోనే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయ్యి కరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, ఏలూరు నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, చెప్పండి సత్యనారాయణ గారు. ఏమండి నాకు ఎలర్జీ ఉందండి. ఓకే, అది మామూలుగా ఎప్పుడన్నా ఏదన్నా పడిని తిన్నప్పుడు ఒళ్ళంతా దురదలాగా వస్తుంది. హలో, అంటే పడని అంటే ఏం పని వస్తుంది మీకు? ఏ ఫుడ్ పడదు? ఫుడ్ ఎలర్జీ ఉంది అంటున్నారు కదా, ఏ ఫుడ్ పడదు? అదే అండి, చేపలు కానీ మాంసం కానీ, ఓకే. కోడి మాంసం, చేపలు, వంకాయ, గోంగూర అవన్నీ తేడా వస్తుంది. ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి? ఒక సంవత్సరం మటు ఉంది. మెడిసిన్స్ ఏం వాడినారు మరి? అంటే మామూలుగా నేను డాక్టర్ చూపించామండి. చూపిస్తే మీరు ఫుడ్ ఎలర్జీ ఉంది, అది మీరు ఏ పడతలేదో అవి చూసుకోండి, అది మానేస్తే తగ్గిపోతా అంటున్నాడు. ఓకే, అది నేను ఒక 2 నెలలు మందులు ఆడేవండి. 2 నెలలు మందులు ఆడిన తగ్గలేదండి. ఓకే, తగ్గపోతే నెలలో ఉద్యోగాలు వేసుకుంటానండి. ఓకే, చేస్తే తగ్గుతుంది. ఓకే. స్కిన్ ఎలర్జీలో మనకు ఫుడ్ ఎలర్జీ అంటామండి. ఇప్పుడు ఫుడ్లో చాలా మందికి లైఫ్ లాంగ్ అది మానేయమని చెప్తూ ఉంటారు. బట్ హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే ఆ టెండెన్సీ పోయిన తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఫుడ్ అలాంటి పర్టికులర్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎలర్జీ రాకుండా మనం చూసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండా కూడా చేయొచ్చండి. ఇందాక చెప్పండి, ఫుడ్ ఎలర్జీలో మనకు స్కిన్ ఎలర్జీలో ఫుడ్ ఎలర్జీ ఈజ్ వెరీ కామన్. దద్దులు రావడం, టోటల్ బాడీ ఎఫెక్ట్ అయిపోయి మళ్ళీ క్లియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఆ ఫుడ్ ఎఫెక్ట్ అయ్యి వెళ్ళిపోగానే ఉంటాయి. కొంతమంది స్టమక్ అప్సెట్ అయిపోయి వామిటింగ్స్ డైరియాలు అవుతుంటాయి, కొంతమందికి ర్యాషెస్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఫుడ్ ఎలర్జీ అనేది ఎందుకు వస్తుంది, కొన్ని వేల రకాల టెస్ట్లు ఉంటాయి దానికి. సో చిన్న చిన్న వాటికి కూడా మనకు అలర్జీ కండిషన్ ఉంటాయి. పర్ డేలో మనకు కొన్ని రకాల ఫుడ్ తింటూ ఉంటాం. సో దేనికి వస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుసుకుంటే సో దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన గోంగూర కానీ, వంకాయ కానీ, ఎగ్ కానీ, మామూలు చికెన్ కానీ, కొంత సీ ఫుడ్కి ఎలర్జీ ఉంటుంది. సో ఈ పీనట్స్ కానీ, బేసన్ కానీ ఉన్న ఎలర్జీ టెండెన్సీ అనేది మన హోమియో చికిత్స వల్ల రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సార్. కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. సో దాని తర్వాత ఆ మెడిసిన్స్ మీద ఉన్నప్పుడే ఆ ఫుడ్ అనేది మనకు మెల్లిమెల్లిగా తినమని చెప్తుంటాం. సో దాని ప్రకారం మనం గ్రాడ్యువల్గా అది సో బాడీ అనేది కష్టం అయిపోయి నార్మల్గా అయినప్పుడు సో మనకి మెడికేషన్ అనేది స్టాప్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది 6 months పట్టచ్చు, కొంతమంది 1 year పట్టచ్చు, కొంతమంది 18 months పట్టచ్చు. సో డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎలర్జీస్, సివియారిటీ ప్రకారం మనకు ఆ డ్యూరేషన్ అనేది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఒకసారి మీరు హిస్టరీ ఏమన్నా చేయించుకొని వస్తే, స్కిన్ ప్రిక్ టెస్ట్ కానీ అంటే ఎలర్జీ టెస్ట్ ఏమైనా చేయించుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండి. విడుదలకు సంబంధించి అంటే ఆ లక్షణాలు ఒక్కొక్కరిలో అంటే ఒక్కో విధంగా ఉంటుంది. అంటే బాడీని బట్టి ఏమైనా చేంజ్ ఉంటుందా? సో యాక్చువల్గా మనకు నెంబర్ ఆఫ్ ప్యాచెస్ని బట్టే ఉంటుంది. సో బాడీ టు బాడీ అనేది మనకు తేడా అనేది ఉండదు. సో మనకు నెంబర్ ఆఫ్ ప్యాచెస్ చిన్నగా ఉండడం కానీ, ఉండే ప్లేస్ని ప్రకారం మనకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి యాక్సిడెంట్ అయినా కూడా అక్కడ స్కిన్ అనేది నార్మల్గా మళ్ళీ రాదు. సో అదే వైట్ ప్యాచెస్ లాగా మిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది నాట్ అనేది టైట్గా కట్టుకోవడం వల్ల కూడా అక్కడ మనకి వేస్ట్ దగ్గర చాలా మందికి వైటిష్ ప్యాచెస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అది కూడా ఫ్రిక్షన్ వెరైటీలో మనకి ఇది వీటిలో ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రొడక్షన్ ఇట్ సెల్ఫ్ మనకు డిస్ట్రక్షన్ విధానంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోవడం వల్ల ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి లిప్స్ పైన వస్తే మాత్రం చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డెర్మటోమ్స్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో అక్కడ మనకు రీప్రొడక్షన్ అనేది స్కిన్ది చాలా కష్టంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ బాడీ పార్ట్స్లో కొంతమందికి ఫేస్ మీద రావచ్చు, ఇయర్ వెనకాల రావచ్చు, కంటి మీద రావచ్చు, చేతుల మీద కూడా రావచ్చు, నెయిల్ స్పిట్స్, నెయిల్ ఎడ్జెస్కి రావచ్చు, జాయింట్స్ అవతల వైపు రావచ్చు. సో డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ మనకు సిమ్టమ్ విల్ బి సిమిలర్, బట్ ప్రదేశం అనేది డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దేనికైనా మనకు సిమిలర్గా ఉంటుంది. బట్ డ్యూరేషన్ మే డిఫర్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్యాచెస్ని బట్టి మనకు ప్రొడక్షన్ వచ్చి నార్మల్ స్కిన్ రావడానికి ఇట్ విల్ టేక్ టైం కాబట్టి అది డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిసిటీ అండ్ బిగ్గర్ ప్యాచెస్, స్మాల్ ప్యాచ్ అండ్ నెంబర్ ఆఫ్ ప్యాచెస్ని బట్టి మనకు డ్యూరేషన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి బాడీ మీద వైట్ ప్యాచెస్ మీరు అన్నట్లు వస్తే కనుక చాలా మంది మెడిసిన్ కంటే ముందు క్రీమ్స్ యూజ్ చేస్తారు. యూజ్ చేసేంత వరకు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో గుర్తిస్తే కట్టడి చేయడం బెటరే అంటారా, ఈజీ అంటారా? హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఓకే, యాక్చువల్గా చాలా మంది ఎక్స్ట్రా అప్లికేషన్ చేస్తూ ఉంటే యాంటీ మెలనైట్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది యూజ్ చేయడం వల్ల అప్పటి వరకు మనకు పింకిష్ కానీ, బ్రౌనిష్ కానీ 1 or 2 ప్యాచెస్ ఉన్నప్పుడు దట్ విల్ బి ఫైన్, తగ్గుతుంది. బట్ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అదే ప్లేస్లో రావడం, అదే ఎక్స్టెండ్ అవ్వడం, కొత్త ప్లేస్లో రావడం అనేది కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో మనకి ఎక్స్టర్నల్ అని కాకుండా ఇంటర్నల్గా డిస్ట్రక్షన్ ఆపి సో మెలినోసైట్స్ నార్మల్ ప్రొడక్షన్ కనుక చేస్తే న్యూ ప్యాచెస్ రాకుండా ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దెన్ ఉన్నది గ్రాడ్యువల్గా రికవరీ అవుతూ మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సివియారిటీ నెంబర్ ఉన్నారనుకోండి, కొన్ని ఉన్నాయి కానీ తొందరగా ట్రీట్మెంట్ హీల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్యాచెస్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ కాలం మెడికేషన్ వాడాల్సిన అవకాశం. కొంత మొహమాటానికో తొందరగా రారు, 1 or 2 ప్యాచ్ రంగా చూద్దాం అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారికి ఎంత ఎర్లీగా వస్తే వాళ్ళకి ఎక్కువ రోజులు మెడికేషన్ రిక్వైర్మెంట్ కూడా కరెక్షన్ అవుతుంది. కొత్త ప్యాచెస్ రాకుండా తొందరగా హీల్ చేసుకోవచ్చు. కొంత ఓన్లీ జస్ట్ కవర్ చేసుకుంటూ 1 ప్యాచే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి డిజీజ్ స్టార్ట్ అయితే కనుక కొంతమంది మెల్లిగా ఉంటుంది, కొంతమంది వితిన్ ఫ్యూ మంత్స్లోనే ఫాస్ట్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని కన్సిడర్ చేసుకొని మెడికేషన్ వాడితే కనుక సేఫ్గా మళ్ళీ ప్రాబ్లం అది పెరగకుండా ఉన్నది కరెక్షన్ అయిపోయి మళ్ళీ రాకుండా కూడా చూసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఇది రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా విటిలిగోకి? ఎస్, ఆటో ఇమ్యూన్ కాబట్టి సెల్ఫ్ డిస్ట్రక్షన్, స్ట్రెస్ ఈజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్. అండ్ ఎనీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా మనం గమనించవచ్చు. అస్మాథోథెరటిటిస్ కానీ, థైరాయిడ్ లాంటి కేసెస్లో కానీ, డయాబెటిక్లో కూడా ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది లేని వాళ్ళకు రాదు అని కాదు, ఉంటేనే రావాలని లేదు. బట్ అలాంటి కేసెస్లో మనం ఎక్కువ ఇది గమనిస్తూ ఉంటాం. ఎస్ఎల్ లాంటి కేసెస్లో మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సోరియాసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి, అలాగే విటిలిగో గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం.